మీరు వెళ్ళి అబ్బాయిని తీసుకొని ప్రార్థన చేసి కృపానందం గారు ప్రార్థన చేస్తారు, మీరు తీసుకొచ్చేసి
సాతాను బలముంది పరము నుండి నాకై వచ్చిన ప్రభు యేసు జయము పరము నుండి నాకై వచ్చిన ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మరొక పాట పాడదాం. సౌండ్ లేదు. హలో 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 మైక్ చెక్. హలో 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 మైక్ చెక్. హలో హలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము 447. పాట సంఖ్య 447. పెండు కుమార్తె తీసుకురండి. Bella
రక్తములో శుద్ధి నందినవారు పిల్లలు మహోత్సవ సమయాలు రండి నిరులముపై వాడు నిరులముపై సమయాలు రండి దేవుని వాక్యమను నామము గలవారు దేవుని వాక్యమను నామము గలవారు రక్తములో ముంచిన వస్త్రముందని రక్తములో ముంచిన వస్త్రముందని మహోత్సవ సమయము వచ్చెను సంగ్రముకై ప్రభు సంగ్రముకై ప్రభు పరిశోధ పరసుత కొరకై దాన ఫలించుకొని పరిశోధ పరసుత కొరకై దాన ఫలించుకొని మహోత్సవ సమయము వచ్చెను రండి సంగంబునకు శిరసు సంగంబునకు శిరసు వాక్యాగురకము తోడా శుద్ధి పరచుకుండే వాక్యాగురకము తోడా శుద్ధి పరచుకుండే మహోత్సవ సమయము వచ్చెను రండి మహోత్సవ సమయము వచ్చెను రండి. సుదర్శన ఉన్నా అక్కడ పోయి ఆ పెండ్లి కుమారుని తీసుకురండి త్వరగా. 2 పాటలు పాడినాము. పెండ్లి కుమారుడు రాకపోతే పెళ్లి కుమార్తె ఎప్పుడు వస్తుందో. ఆర్డర్ సంఖ్య 103. దేవదేవుని కొనియాడుదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము.
అవిరత క్రియతోని స్తోత్రితము దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియతోని స్తోత్రితము దేవుని దయలుని పొగడెదము పాప పరిహారుని పాడెదము దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియతోని స్తోత్రితము స్తోత్రము స్తుతించు మహోన్నతుడు కన్య మరియ యందు జన్మించెను స్తోత్రము స్తుతించు మహోన్నతుడు కన్య మరియ యందు జన్మించెను మరియందు చీకటి పోగొట్టి ఇహపర సుఖముల దయచేసెను దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియతోని స్తోత్రితము పాప శాపమును తీర్చాను పాటు పడెను దేవ గొర్రె పిల్ల పాప శాపమును తీర్చాను పాటు పడెను దేవ గొర్రె పిల్ల ఆ మంచి గొర్రెల పోయాడే ప్రాణమునిచ్చెను మానకై దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియతోని స్తోత్రితము పాపముల కడిగి నాశించెను కృపనిచ్చే వేచియుండుటకై పాపముల కడిగి నాశించెను కృపనిచ్చే వేచియుండుటకై వైరిని జయించను శక్తినిచ్చెను నరులకు భాగ్యమునందించెను దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియతోని స్తోత్రితము దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియతోని స్తోత్రితము ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయము తీర్చుటకై ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయము తీర్చుటకై ఆయకముగా కచియుండెదము ఆయక వివేక కన్యల వలె దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియతోని స్తోత్రితము దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియతోని స్తోత్రితము తన స్వరూపముని దాచాను ఆయని నా రూపముగా తన స్వరూపముని దాచాను ఆయని నా రూపముగా నాదుడనగు నన్ను రాసింపన్ యేసునర రూపము దాచెను దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియతోని స్తోత్రితము దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియతోని స్తోత్రితము పాతాళలోకము కూల్చవచ్చెను అతి అడ్డు గొడబడబడను పాతాళలోకపడి ఆత్మదింతుము పాత్రముతో యేసుగాడెదము భక్తుడైన తండ్రిని కీర్తింతుము శుద్ధాత్మను సాగింతుము
చివరిగా ఒక పాట పాడతాము. దయచేసి ఆ సమయంలో పెండ్లి కుమార్తె వస్తుంది, అందరూ లేచి నిలబడాలి. పెండ్లి కుమార్తె గౌరవార్థము మనమందరం కూడా లేచి నిలబడి ఈ పాట పాడుకుంటేటప్పుడు పెండ్లి కుమార్తె తీసుకొని రాబడుతుంది. వాడి సంఖ్య నా ప్రాణ ప్రియుడా యేసురాజా 166 పాట పాడుతుందా. దయచేసి అందరూ లేచి నిలబడాలి. పెండ్లి కుమార్తె యొక్క గౌరవార్థము. పెండ్లి కుమార్తె అనగా సంఘమునకు, పరిశుద్ధ సంఘమునకు సూచన ఉన్నది కనుక మనము ఆమె గౌరవార్థం లేచి నిలబడాలి. క్షమించండి 102. ఆచార్య సమాధాన ప్రభువా అద్భుత కరుణ ఆలోచన ఆచార్య సమాధాన ప్రభువా బలవంతుడా మౌఖియుడా మనోరుడా మహిమారగా మనోరుడా మహిమారగా రాజా హృదయార్పణ ఆత్మతో హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా సౌందర్య ప్రేమ సోతులతో సౌందర్య ప్రేమ సోతులతో నమస్కరించి ఆరాధించును ఆశించును నే
పాడేదను నా ప్రభువా హర్షింతును పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా హృదయార్పణ తిరిగి నలిగిన ఆత్మకును హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరచునా మరచిన దాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారత మరువాము విడువవు ఎడబాయవు రాజా తిరిగి నలిగిన ఆత్మకును హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా ఆశ్రయమగుని ఆహారము రక్షణలంకారములను ఆశ్రయమగుని ఆహారము రక్షకుడా జరుగుతూనే ఉండాలి లైవ్ అది కొంచెం సరి అయిపోయి మధ్యలో ఉంటా మధ్యలోకి ఉండాలి కదా కొంచెం జరిపినండి నేను కూడా నా వేదములు ప్రకటించును నా వేదములు ప్రకటించును కృతజ్ఞతతో కూడా నీ ప్రేమను వివరించును నీ ప్రేమను వివరించును రాజా తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా వాగ్దానములు నాలో నెరవేరి విమోచించి
నాకిచ్చితివే వాగ్దానము నాలో నెరవేరెను విమోచించిన ఇచ్చితివే వాడేదను ప్రార్థింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ తిరిగి నలిగిన ఆత్మను హృదయపు భాష ఆరాధనతో సంధ్యాముగా హృదయపు భాష ఆరాధనతో సంధ్యాముగా దయచేసి ఇంట్లో ఉన్న వారంతా కూడా బయటకు వచ్చి కూర్చోవాలి. ఇంటికి తలుపేసేసి తాళం వేసేసేయండి. ఎవరు సైమన్ బ్రదర్ ఎక్కడున్నావు? ఆ ఇంట్లో ఉన్నవాడంతా బయటకు వచ్చి కూర్చోవాలి. పెళ్లికి వచ్చిన వాళ్ళు పెళ్లిగా వచ్చి కూర్చోవాలి. అక్కడక్కడ కూర్చోకూడదు. తలుపేసేసేయండి. స్టాండ్ ఏం బుక్స్ హలో ఏం లేవన్నా. హలో హలో మైక్ చెక్. వచ్చి కూర్చోండి అమ్మ, వచ్చి కూర్చోండి. వచ్చేయండి, బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసి కూర్చోండి. అక్క అట్టుగా ఇటు తిరిగి కూర్చోండి. రండి, ఎవరు ఇంట్లో ఉండొద్దు, అందరూ బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేయాలి. పెళ్లి కుమార్తె పక్షంగా పెళ్లి కుమారుని పక్షంగా వచ్చిన వాళ్ళంతా వాక్యం వినాలా. వాక్యం లేకుండా మీకేం ప్రయోజనం? పెళ్లికి వచ్చి మీరేం దీవించబడతారు? రండి, ఇంకా లోపల ఉన్నారు, బయటకు వచ్చి కూర్చోవాలి. స్థలం ఉంది, చాలా స్థలం ఉంది. ఆ మెట్ల మీద కూడా కూర్చోవచ్చు. రండి అమ్మాయి, రండి వచ్చి కూర్చోండి. దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులను మనము చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. కూర్చోండి, అందరూ వచ్చి కూర్చోండి. చైర్లోనే కాదు, కింద కూడా కూర్చోవచ్చు, తప్పేం లేదు. పిల్లలకు కింద కూర్చోండి, యవనస్తులు కింద కూర్చోండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నారు. మొదటి భాగం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహం అనేటువంటిది అన్ని విషయములలో ఘనమైనది అని వ్రాయబడి ఉంది. ఘనమైనటువంటిది వివాహం అన్ని విషయములలో కూడా ఘనమైనదని దేవుని గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. వినాలా వినాలా అన్ని విషయములలో ఘనమైనది. చూసారా, ఎందుకు ఘనమైనది అనే సంగతిని
దేవుడు అసలు వివాహాన్ని ఎవరు ప్రారంభించినారు, ఎప్పుడు ప్రారంభించినారు, ఎలాగా ప్రారంభించబడింది, ఎలాగ కొనసాగుతుంది, ఆఖరి వివాహం అంటే ఏంటి, చివరి వివాహం భూలోకంలో చివరి వివాహం ఎవరిది అనేటువంటిది దేవుని గ్రంథంలో మనం చూస్తాం. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు వినాలి. కూడా స్టాండ్ చేస్తున్నాం. వివాహాన్ని గురించినటువంటి విషయాలను బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ఏ గ్రంథంలో కూడా వివాహాన్ని గురించి ఇంత స్పష్టంగా వ్రాయబడలేదు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీకెంతో వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ వివాహం కొరకే గత దినాల్లో ప్రార్థించిన రీతిగా మరి ఈ స్థలములో వివాహము జరిగించిన కొరకై మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభు ఈ సమయంలో పుల్లారావు గారు, ఇల్లందు వాసులు పుల్లారావు గారు, దుర్గమ్మ గారుల కుమారుడు, ఏకైక కుమారుడు వెంకటేష్ కొరకును, అలాగనే మా ప్రభు కాకినాడ వాస్తవ్యులు నరసింహమూర్తి గారు అనగా మార్క్, అలాగనే వీరరాఘవమ్మ గారు, రూతమ్మ గారుల మరి కుమార్తె తేజస్వి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలను మీరు రక్షించుకొని ఈ రీతిగా వివాహంలో వీరిరువురిని కూడా జతపరచనైతుండగా మీ కనుదృష్టి ఈ స్థలం మీద ఉంచండి. ప్రభా, దేవుని వాక్యమును వివరించుటలో కావలసిన మీ కృపయుగ దాసులు నాకు దయచేయండి. ప్రతి వారికి కూడా వినగల చెవిని, గ్రహింపగల మనస్సును, లోబడేటువంటి స్వభావంను కూడా మీరు అనుగ్రహిస్తున్నామని ప్రభా కృప చూపించమని యేసు ప్రభు వారి అత్యున్నతమైన గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినాల్లో వివాహం ఎంతో ఘనంగా జరగాలి. బాహ్య సంబంధంగా కూడా ఈ కరోనాను బట్టి చాలా కొద్ది మందితో వివాహము జరిపించడం జరుగుతూ ఉంది. కనుక ఎంతో ఘనంగా జరగాల్సినటువంటి వివాహాలు ఇవన్నీ కూడా పరిస్థితులను బట్టి మీరు కూడా అర్థం చేసుకొని సహకరిస్తున్నారని మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మొదటి సంగతి వ్రాయబడి ఉన్నది. రెండవ సంగతి, వేశ్యాసంగులకును మరి పరుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకు, వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చడం రాయబడి ఉంది. వేశ్యాసంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. నీళ్ళేవయ్యా, వేడి నీళ్ళేనా? వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. వేశ్యనగా ఒక భార్య ఉంచుకొని మరి భార్యతో సంసారం చేయడం, లేక ఒక భర్త ఉంచుకొని మరి ఒక భర్తతో సంసారం చేయడం, ఇదే వేశ్య. దేవుడు అటు వారికి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. అటు వారి జీవితంలో దేవుడు కఠినమైన తీర్పు ఉన్నది. దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీనే ఇచ్చినాడు. ఏమి వింటున్నారు మీరు కూడా? ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ, అంతే. కాబట్టి ఈ క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. మనము దేవుని గ్రంథంలో చదివితే మొట్టమొదటి వివాహం, 3 రకాలైన వివాహాలను గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొదటి వివాహం అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే ఏదేను తోటలో జరిగింది. ఏదేను తోటలో జరిగింది. ఎవరెవరికి అంటే ఆదాముకును హవ్వకును జరిగింది. ఆదాము హవ్వలకు ఈ వివాహం జరిగింది. కనుక ప్రియులారా, ఈ వివాహం జరగక మునుపు దేవుడు ఏం చేశాడంటే ఆదాము హవ్వలను సృజించినాడు. వివాహానికి ముందు దేవుడు ఆదాము హవ్వలను సృజించినాడు. ఆదాము హవ్వలను సృజించినాడు. ఆదామును మొట్టమొదట సృజించినాడు. ఎట్లా సృజించినాడు? తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేద్దాము అంటున్నాడు. రెండు దేవుని వాక్యంలో ఆదికాండం. ఒకరు సహాయం చేయండి, నాకు దేవుని వాక్యాన్ని చదవండి. ఒకరు సహాయం చేయండి, ఎవరైనా ఒకరు మైక్ పెట్టుకొని సహాయం చేయండి. మైక్లో చదవండి. మొదటి అధ్యాయము 27వ వచనం. మొదటి అధ్యాయము 27వ వచనం.
ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు ముసుకేసుకో తల్లి, ముసుకేసుకొని చదువు. ఇదిగోండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చూసారా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. తన స్వరూపములో నరుని సృజించినాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించినాడు. స్త్రీనిగాను, చూసారా, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించినాడని దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం. కనుక ప్రియులారా, మరి దేవుని స్వరూపము నరుడంటే ఎవరంటే మనము పురుషుడనగా దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. చూడండి, ఈ యొక్క పురుషునికి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? దేవుని వాక్యములో మనం గమనిస్తూ వస్తే దేవుని వాక్యములో చూడండి, ఇదే 2వ అధ్యాయము 6-7 వచనాలు, 7-8 వచనాలు, 7-8 వచనాలు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూసారా, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి నిర్మించిన ఉంచెను. చాలు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నరుని యొక్క జన్మమును గురించి తెలియజేస్తున్నాడు. దేవుడైన యెహోవా మరి మొట్టమొదట పురుషుని తయారు చేసినాడు. తన స్వరూపమందు ఆయన నరులను తయారు చేసినాడు. వారి యొక్క నాసికారంధ్రములో దేవుడు తన యొక్క జీవవాయువును ఊదినాడు. నరుడు జీవించు ఆత్మ అయినాడు. కాబట్టి వివాహమునకు ముందు దేవుడు సృష్టిలో ఆదామును గాఢ నిద్రలోనికి పంపిస్తున్నాడు. 21వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి చూసారా, స్త్రీనిగా నిర్మించినాడు. ప్రక్కటెముకను మాంసమును తీసి దేవుడైన యెహోవా మట్టిని కలిపి మరలా ఏం చేసినాడు? ఒక స్త్రీనిగా తయారు చేసినాడు. ఆదాము దగ్గరకు దేవుడు అన్నిటినీ తీసుకుని వచ్చినాడు. అన్నిటినీ సృజించిన తర్వాత ప్రతి జంతువును, ప్రతి పురుగును అన్నిటినీ తీసుకొచ్చి వాటన్నిటికీ కూడాను పేర్లు పెట్టమన్నాడు. ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో ఆ పేర్లన్నీ వాటికి మరి ఏర్పరచబడ్డాయి. అది 19వ వచనంలో రాయబడి ఉంది. ఇప్పుడు స్త్రీని తయారు చేసిన తర్వాత స్త్రీని కూడా ఆదాము దగ్గర తీసుకుని వచ్చాడు. ఆమెకు పేరు పెట్టమని స్త్రీని కూడా ఆదాము దగ్గర తీసుకొస్తే ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడు చూడండి, 22వ వచనం. తరువాత దేవుడైన తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక. చూడండి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. చూసారా, దేవుడు తయారు చేసినటువంటి విధానం. పురుషుని తయారు చేసినాడు, పురుషునిలో నుండి స్త్రీని తయారు చేస్తున్నాడు. అంతేగాని కోతిలో నుండి రాలా మానవుడు. చాలా మంది ఏమనుకుంటున్నారు, కోతిలో నుంచి వచ్చాడు మానవుడు అంటే. వెనకాల తడు చూసుకుంటే మనకు కొంచెమన్నా తోక ఉండాలి కదా. తడు చూసుకోండి, ఉందా? తోకలేదు కదా. మరి కోతిలో నుంచి వస్తే కోతి చేష్టలు చేయాలి కదా. మనం కోతి చేష్టలు చేస్తున్నామా? లేదే. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినాడు, వివేచన ఇచ్చినాడు, తెలివినిచ్చినాడు. చూసారా, మరి ఆలోచన శక్తినిచ్చినాడు. ఇవన్నీ దేవుడు కలుగు చేసినాడు. కోతి కాదు, కోతిలో నుంచి మానవుడు రాలా. డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త ఆ యొక్క పరిణామ సిద్ధాంతాన్ని కనుగొని ఏం చెప్పినాడు? కోతిలో నుంచి వచ్చినాడు మానవుడని పరిణామం చెందినాడు. కోతి పరిణామం చెంది
మానవుడైనాడు అని చెప్పినాడు. చూడండి ఎంత అవివేకం. అదే డార్విన్కి జబ్బు చేసింది. అప్పుడు డాక్టర్ అన్నాడు, అయ్యా నీకు ఆపరేషన్ చేయాలా అన్నాడు. ఆపరేషన్ చేయాలంటే నీకు రక్తం తక్కువగా ఉంది, నీకు రక్తం ఎక్కించాలా అన్నాడు. రక్తం ఎక్కించాలా, కంపౌండర్ మించి ఒక 10 కోతులు తీసుకురండి, రక్తం పట్టిస్తాం మీది అని అన్నాడు. అప్పుడు అన్నాడు డార్విన్, అయ్యా దాని యొక్క మరి జనన విధానం వేరే, నా జనన విధానం వేరే కదా. దాని యొక్క దాన్ని ఏమంటారు, రక్తం యొక్క కణాలు, దాని రక్త కణాలు వేరు, మానవుని యొక్క రక్త కణాలు వేరు కదా. దాని డిఎన్సీ వేరు, మానవుని యొక్క డిఎన్సీ వేరు కదా. మరి ఎట్లా సరిపడుతుంది? కాదు అన్నాడు. మరి నువ్వేం చెప్పావు? ఆ డాక్టర్ బుద్ధి చెప్పినాడు. నువ్వేం చెప్పావు? కోతులను చూచాడు మానవుడు అన్నావు, కాబట్టి ఆ కోతి రక్తం ఎక్కిస్తావు నీకు అంటే వద్దంటున్నావే. కాదయ్యా, నేను చెప్పిన సిద్ధాంతము చాలా తప్పు, ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు. అయితే ఈ బైబిల్ చదువు బైబిల్ ఇచ్చినాడు. చివరి దినాల్లో బైబిల్ చదివి ప్రభువుని నమ్ముకొని మరణించినాడు. వినండి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, మానవుడు కోతుల నుంచి రాలా, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మానవుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన ఆత్మ నుంచి తన స్వహస్తములతో దేవుడు తయారు చేసినాడు. మానవుడు అంటే ఈ శరీరము, ఈ శరీరములో ఆత్మ, ఈ శరీరంలో ప్రాణం ఉంది కదా. 3 ఉన్నాయి లేదా? శరీరం ఉందా, శరీరంలో ప్రాణం ఉందా, ఆత్మ కూడా ఉందా, మంచి చెడులు తెలుగునిచ్చేటువంటి ఆత్మ. కాబట్టి నువ్వు ఎవరైనా పెళ్లికి వచ్చినటువంటి మీరు ఎవరైనా సరే వివేచించండి, ఆలోచించండి. నీలో ఆత్మ ఉన్నది కనుక ఆత్మతో ఆలోచించు. అట్లా ఆలోచించకపోతే ఆ 4 పాదముల జంతువు ఒకటే, మనం కూడా ఒకటే, అంతే కదా. ఆ జంతువు ఆలోచించదు, ఆ పక్షి ఆలోచించదు, ఆ పుంజు కోడి ఆలోచించదు, దానికి ఆలోచన లేదు. మనం కూడా ఆలోచించకపోతే మనం కూడా పక్షి లాంటి వాళ్ళం, పశువు లాంటి వాళ్ళం అవుతాం. మనకు ఆత్మ ఉన్నది కాబట్టి వివేచించు. ఎవరు దేవుడు, మానవుడు అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి తెలుసుకోండి. ఇప్పుడన్నా తెలుసుకోండి. జీవితంలో ఇంతకాలము ఎలాగో జీవించినావు, ఇప్పుడన్నా తెలుసుకు వివాహ సందర్భంగా. కాబట్టి ఈ రీతిగా దేవుడు మానవుని సృజించి హవ్వను ఆదాము దగ్గర తీసుకుని వస్తే ఆయన అన్నాడు, నా ఎముకలో నువ్వు ఒక ఎముక, నా మాంసములో మాంసవు, నువ్వు నాలో నుండి తీయబడ్డావు, కాబట్టి నారివి నా దానవు అన్నాడు. అప్పటి నుంచి ఆదాముకు హవ్వ భార్య అయిపోయింది. అర్థమైందా? హవ్వ భార్య అయిపోయింది. మరి ఎంతో కాలము దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు జీవించినారో మనకు తెలియదు. ప్రతిదినము చల్లటి పూట దేవుడు వారితో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని. చాలు, చల్లపూట వస్తున్నాడు దేవుడు. ఎప్పుడు వస్తున్నాడు? చల్లపూట. దేవుని సన్నిధి చల్లపూట దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడడానికి ప్రతిదినము కూడా ఏదైనా తోటలోనికి వస్తున్నాడు, ఏదైనా తోటకు వస్తున్నాడు, సంచారం చేస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అదెంతో ఆహ్లాదకరమైనటువంటి సమయం, ఎంతో చక్కనైనటువంటి తోట. అర్థమవుతుందా? దేవునితో ఆనందం, దేవునితో సంతోషము, స్వేచ్ఛ, పరిశుద్ధత, సమాధానము, ఐక్యత, ప్రేమ కలిగినటువంటి సమయాలు అవన్నీ కూడా దేవునితో అలాగా జీవిస్తూ వచ్చినాడు, కొన్ని యుగాలు జీవిస్తూ వచ్చినాడు. ప్రియులారా, అట్లయితే మానవుడు ఏం చేసినాడు తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపము చేసినాడు. పాపం అంటే ఏదో కాదు, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, అంతే. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది ఆ మాట. ఇక సకల దుర్నీతియు పాపమని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. కాబట్టి ఈ ఆదాము హవ్వను సంపాదించుకోవడానికి ఏం చేసినాడు తెలుసా? గాఢ నిద్రలోనికి పోవలసి వచ్చింది. మరొకసారి వచనాన్ని చదువుకుందామా? 21వ వచనము, 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి. ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి. చూసారా? హవ్వ కావాలంటే ఆదాము ఏం చేయబడాలా? గాఢ నిద్రలోనికి వెళ్ళాలా. తర్వాత అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి, అనగా హవ్వను సంపాదించుకోవాలంటే కూర్చోన్నా, బాగా కూర్చో, బాగా కూర్చో. వీళ్ళు దేవుని వాక్యం నాడక పోబోతున్నాం.
మీ కొరకే. కాబట్టి ఒక ప్రకటముకలో ఒక దాన్ని తీసినాడు, అనగా గాయపరచబడ్డాడు. గాఢ నిద్రలోనికి వెళ్ళాడు, రెండవదిగా గాయపరచబడ్డాడు. ఇక్కడ మనం ఆగదాం. ప్రియులారా, ఒక స్త్రీని సంపాదించుకోవడానికి ఆ మొదటి పురుషుడైనటువంటి ఆదాము గాయపరచబడ్డాడు, గాఢ నిద్రలోనికి వెళ్ళాడు. ఇదే మనకు అవసరమైనటువంటి వాక్యం. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి తలంపు. యేసుక్రీస్తు వారు కూడా సంఘం అనేటువంటి విశ్వాసులను సంపాదించుకోవడానికి ఆయన కూడా గాయపరచబడవలసి వచ్చింది. ఆయన కూడా గాఢ నిద్ర అనగా ఆయన కూడా మరణించవలసి వచ్చింది. నిన్ను నన్ను సంపాదించుకోవడానికై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2019 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచమునకు నడిబొడ్డున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైనటువంటి వాడై, ఆయన తలలో ముండ కిరీటము, ఆయన చేతులలో మేకులు, ఆయన హృదయంలో బల్లెపు పోటు, ఆయన పాదములలో పొడవైన మేకు, ఆయన శరీరం అంతా కూడా కొరడా దెబ్బల చేత కొట్టబడినదై నడినెత్తి నుంచి అరికాలు వరకు ఆయన గాయపరచబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన గాయపరచబడ్డాడు, సిలువలో ఆ రీతిగా గాయపరచబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను మనలను సంపాదించుకోవడానికి. మనం ఆయనకు అవసరమైనది. మనము కూడా ఆయనకు పెళ్లి కుమార్తె స్థానంలోనికి రావలసి ఉన్న వారం. పెళ్లి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండాలి, ప్రభు యొక్క కుడిపార్శ్వమున మనం కూర్చుండాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చూసారా? ఇప్పుడు ఎవరితో ఉండాలి? మనం ఎవరితో కూర్చోవాలా? యేసుక్రీస్తు ప్రభుతో కూర్చుండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం పేరు? తేజ ఎవరి పక్కన కూర్చుంది? వెంకటేష్ పక్కన కూర్చున్నట్లుగా, వెంకటేష్ పక్కన కూర్చున్నట్లుగా మనము కూడా ప్రభు ప్రక్కన కూర్చోవాలి. చూడండి ఎంత ఆధిక్యత! దేవుడు ఈ మానవునికి ఎంత ఆధిక్యత ఇస్తున్నాడో చూడండి, ఎంత గొప్పతనం ఇస్తున్నాడో చూడండి. ఆ దేవుడు ఎక్కడ? పరలోకపు దేవుడు ఎక్కడ? ఆయన సృష్టికర్త, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన మహిమాన్వితుడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన ఒకడే పూజనీయుడు, ఆయన పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి వాడు. ఆయన ప్రక్కన నీవు నేను కూర్చుండడానికై ఆ ప్రభు ఇష్టపడుతున్నాడు. అనగా పెండి కుమార్తె స్థానంలో కూర్చుండడానికై ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకొరకే దేవునికి నీవు కావాలి, యేసు ప్రభుకి నీవు కావాలి. ఆయన ప్రక్కన నువ్వు కూర్చుండాలి, ఆయనతో కలిసి నువ్వు కూడా ఆనందించాలి. ఆ స్థానాన్ని నువ్వు సంపాదించుకోవడానికై, ఆయన నిన్ను సంపాదించుకోవడానికై ఆయన గాయపరచబడ్డాడు. ఆయన సిలువలో మరణించినాడు. మనందరి పాప ప్రాయశ్చిత్తార్థముగా తన అమూల్యమైన రక్తమును కార్చినాడు. మనందరి పాపముల కొరకై రక్తము చిందించినాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము చదవండి ఒకరు. ఇది నా రక్తము. ప్రభు అంటున్నాడు చూడండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. చూసారా? పాప క్షమాపణ కొరకై, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తము. ప్రియులారా, చూడండి, ఇద్దరు పిల్లలు మీ పిల్లలే కదా, మీ పిల్లలే. వారు ఇరువురు కూడా ఏం చేసినారు తెలుసా? తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినారు. ఒప్పుకున్నారా? ఏమ్మా తేజస్వి, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్నావా? నువ్వు వెంకటేష్, నీ పాపాలు విడిచిపెట్టావా? విడిచిపెట్టారంట. ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేసినారు. చూసారా? ఇప్పుడు వాళ్ళకి తెలుసు దేవుడు ఎవరో తెలుసు, పరలోకం ఏంటో తెలుసు, పాపం అంటే ఏంటో తెలుసు, పరిశుద్ధత అంటే ఏంటో తెలుసు వారికి. నీకు తెలుసా? నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు? నీవు జన్మ కర్మ పాపివు కదా. తల్లి గర్భమున పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కీర్తన 51:5 వచనం ప్రకారం
ప్రతి ఒక్కరూ పాపములో జన్మించినటువంటి వారు. మన తల్లి మనల్ని పాపంలో గర్భము ధరించిందని సత్యవేద గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. ప్రతి వారి మీద జన్మ పాపం ఉన్నది, క్రియల ద్వారా కూడా పాపం ఉన్నది. ఈ జన్మ కర్మ పాపములను బట్టి మనుషుడు నిలువెల్ల నడినెత్తి నుంచి అరికాల వరకు పాపము కలిగిన వారంగా ఉన్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం, ప్రతివాడు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పాపము కలిగి ఉన్నాడని రాయబడింది. చదువుతారా? 3వ వచనం అనుకుంటాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. అలా 6వ వచనం. అరకాలు మొదలుకొని చూడండి, వారు యెహోవాను విసర్జించినారు. దేవుడైన యెహోవాను విసర్జించి అరికాలు మొదలుకొని తల వరకు, వినండి, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇది మన పరిస్థితి. జన్మ కర్మ పాపములు ఇలాగ ఉన్నాయి. ప్రతి వారు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పాపం కలిగి ఉంటున్నారు. అందుకొరికే ప్రతి మనుషుడు కూడా పాపాన్ని చూస్తున్నాడు, పాపాన్ని తింటున్నాడు, పాపాన్ని త్రాగుతున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో పొరలాడుతున్నాడు, చివరికి పాపంలోనే మరణిస్తున్నాడు. పాపం వలన వచ్చు జీతము నిత్య నరకమని దేవుని గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. అక్కడ అగ్ని ఆరదు, నీ ఆత్మ చావదు. భయంకరమైనటువంటి యాతనతో కూడినటువంటిది. దాని నుండి తప్పించడం కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము 2019 సంవత్సరాలకు పూర్వం ఈ ప్రపంచమునకు నడిబొడ్డున ఆయన మనందరి కొరకై ప్రాయశ్చిత్తార్థముగా ఆ శిలువ అనేటువంటి బలిపీఠం మీద యజ్ఞపశువైపోయినాడు. బలిపశువైపోయినాడు. తలలో నుంచి రక్తం, చేతుల్లో నుంచి రక్తం, ఆయన శరీరం అంతయు రక్తము, ఆయన పాదములో నుంచి రక్తం. ఈ రీతిగా ఆయన రక్తము కార్చినాడు. ఇది నా రక్తము, అనేకుల పాపముల కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తం అన్నాడు. ఇప్పుడు నీ పాపముల కొరకు కూడా రక్తము చిందించినాడు. నువ్వు ప్రభువుని నమ్మకొనకపోయినా నీ కొరకు రక్తము చిందించినాడు యేసు ప్రభు. ధర్మశాస్త్రం చెప్తున్న సంగతి ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూడండి. ప్రతిదీ కూడా, ప్రతి మనుష్యుడు కానీ ప్రతి వస్తువు కానీ రక్తము చేత శుద్ధి చేయబడాలి అంటున్నాడు. ధర్మశాస్త్రం చెప్తా ఉంది. చదవండి, హెబ్రీ 9:22. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. కాబట్టి ఆ ప్రభు అయినటువంటి దేవుడే, ఆ సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఏ భేదం లేదు, జాతి భేదం లేదు, రంగు భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ఏంటి వర్ణ భేదం లేదు, ఏ భేదం లేదు. ఈ ప్రపంచంలో దాదాపుగా 250 దేశాలు ఉన్నాయి. అన్ని దేశముల ప్రజల కొరకు ఒక్కడే ఒక్కడు, ఆ సృష్టికర్త అయిన దేవుడే బలి పశువు అయిపోయినాడు, యజ్ఞ పశువు అయిపోయినాడు. మనందరి పాప ప్రాయశ్చిత్తార్థముగా ఆయన రక్తము చిందించినాడు. నీ కొరకు కూడా రక్తము చిందించినాడు. నువ్వు నమ్మినావో నమ్మలేదు, నీ కొరకు ప్రభు రక్తం చిందించినాడు. చూసారా? దేవుడు అందుకొరకే మానవాళిని గురించి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని గురించి ఒక మాట అంటున్నాడు, దైవపుత్రులారా. 29వ కీర్తన 1వ వచనం. 29వ కీర్తన 1వ వచనంలో ఏమని సంబోధిస్తున్నారో చూడండి. ఎంత ఘనమైన మాట. దైవపుత్రులు. మనం చదువుతారా? దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. చాడు ఏమంటున్నాడు? దైవపుత్రులమంట. ఎవరు? ఆ శిలువ యందు విశ్వాసం ఉంచిన వారు. శిలువలో రక్తము కార్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కుమారులు కుమార్తెలు అవుతున్నారు, దైవపుత్రులు అవుతున్నారు. ఆ భాగ్యాన్ని వీరిరువురు సంపాదించుకున్నారు. వీరిరువురు కూడా, వెంకటేషు మరి తేజస్వి, వీరిద్దరు కూడా సంపాదించుకున్నారు.
విశ్వాసం ద్వారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను 1:12. తన్ను ఎందరు అంగీకరించు తనను అనగా యేసు ప్రభుని ఎందరు అంగీకరించినారు వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం యేసు ప్రభు ఏమిచ్చాడండి? అధికారం ఇచ్చినాడు. అధికారం. దేవుని కుమారుడవు కుమార్తెవు నీవు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆ ప్రభునందు నమ్మకించుతున్నారో వారందరూ దేవుని పిల్లలు. అలాంటి అధికారమును దేవుడు ఇస్తున్నాడు. వీరిద్దరు కూడా దేవుని పిల్లలైనారు. మీ పిల్లలే. ఏంటంటే ఎవరి పిల్లలు? మీ పిల్లలే, కానీ దేవుని పిల్లలైనారు. కానీ కొంతకాలం పెంచావు నీవు అంతే. ఇప్పుడు వారు సత్యం తెలుసుకున్నారు. దేవుడు ఎవరని తెలుసుకున్నారు. పరలోకం ఏంటో తెలుసుకున్నారు. తమ కొరకు ఎవరు ప్రాణం పెట్టారు, నా పాపాల కొరకు ఎవరు రక్తం కార్చినారు, నా పాపముల నుండి ఎవరు నన్ను విమోచించినారు, వీరెవరు తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్నారా? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు? మీ జీవితం గడిచిపోతా ఉంది. కరోనా వైరస్ వచ్చింది. ఇంకా ఇలాంటి వైరస్లు 11 ఇంకా భయంకరమైనవి రాబోతున్నాయట. ఏంటి? ఇలాంటివి ఇంకా భయంకరమైనటువంటివి. ఇప్పుడు మనము ముక్కు మూతి మాత్రం మూసుకుంటున్నాం. రేపు రాబోయే కళ్ళు కూడా మూసుకోవాలా. కళ్ళల్లో కూడా వైరస్ వెళ్తుంది. ఏం చెప్తావు? అలాంటి భయంకరమైన కఠిన దినాలు రాబోతున్నాయి. మానవునికి మరణం అనేటువంటిది మన ప్రక్రియ నీడవలే మనల్ని వెంటాడుతూ ఉంది. కాబట్టి మన జీవితంలో మరణించక మునిపే నీ దేవుడెవరో నువ్వు తెలుసుకో. అసలు సృష్టికర్త ఎవరో తెలుసుకో. నేను ప్రేమించి నీ కొరకై ప్రాణం పెట్టింది ఎవరో తెలుసుకో. నీకు పరిశుద్ధతను కుమారత్వాన్ని ఇచ్చేది ఎవరో తెలుసుకో. ఆ పాతాళమును తప్పించేది ఎవరో తెలుసుకో. వీరు తెలుసుకున్నారు. ఈ పిల్లలు తెలుసుకున్నారు. సత్యం తెలుసుకున్నారు. ఆ ప్రభువుని నమ్ముకున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. వీరిద్దరు ఇప్పుడు ప్రార్థన కూడా చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తారు. ప్రభువుని నమ్ముకున్నందుకు ప్రార్థన చేస్తారు, ప్రభువుని స్తుతిస్తారు వాళ్ళిద్దరు. చూసారా? మీరు ఎప్పుడు నమ్ముకుంటారు? ప్రియులారా, బంధువులారా, స్నేహితులారా, రక్త సంబంధికులారా, కాలము గడిచిపోతా ఉంది. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందండి, సువార్తను నమ్మడని సత్యవేద గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు? ఇది మొదటి పెండ్లి, దేవుడు చేసినటువంటి పెండ్లి. సృష్టికర్త అయిన దేవుడే మానవులను సృజించి మొట్టమొదట చేసినటువంటి పెండ్లి. ఆ పెండ్లిలో దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఎట్లా ఆశీర్వదిస్తున్నాడు చూడండి దేవుని వాక్యములో 2వ అధ్యాయము లేకుంటే 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండ 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. చూస్తారా? ఏలమంటున్నాడు, వారిని ఆశీర్వదించున్నాడు. ఈ భూమి మీద ఉన్నవన్నీ అన్నిటినీ నువ్వు వేలు, సముద్రంలో ఉన్నవన్నీ ఏలు వాటిని కూడా, ఆకాశం అందున్న వాటిని ఏలు. ఎంత అధికారం ఇస్తున్నాడండి దేవుడు! ఎంత అధికారం ఇస్తున్నాడు! ఎన్ని రీతులుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, వారిని అభివృద్ధి పొందమంటున్నాడు. ప్రియులారా, దేవుని ప్రజలముగా ఈనాడు నీవు నేను కూడా అట్టి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుడిచ్చే ఆశీర్వాదమును పోగొట్టుకుంటున్నారు. ఆయన ఆశీర్వాదం పొందాలంటే నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకో. ఆయన మళ్ళించేవాడు, నీ పాపములను తొలగించేవాడు. నీవంటే ప్రభువుకి చాలా ప్రీతి, ఇష్టం. కానీ నీలో ఉన్న పాపం మాత్రం దేవునికి ఇష్టంలే. అందుకొరికి అంటున్నాడు దేవుని వాక్యంలో. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 3వ వచనము. కూర్చోండి, వినండి. వెళ్తున్నారా? త్వరగా రండి. సమయానికి వెళ్ళిపోతున్నారా మీరు?
26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి ఆ, మీలో ప్రతి వానిని ఆ. వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన ఆ. మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆ. ఆయనను మొదట మీ యొద్దకు పంపిన మిమ్మల్ని ఆశీర్వదించుటకు. పిల్లలు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఎట్లా? దుష్టత్వము నుండి మిమ్మల్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నమ్ముతారా? నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ఆ ప్రభుని నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వెవరైనా సరే, ఎవరైనా సరే, ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. పాపం చేసే విషయంలో ఏ భేదం లేదు. అలాగనే యేసు ప్రభుని నమ్మకానికి కూడా ఏ భేదమో లేదు. కాబట్టి ప్రియులారా, ఇది మొదటి వివాహములో దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలంటే నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టే. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండో వివాహాన్ని చూస్తాం. చదవండి దేవుని వాక్యములు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. మూడవ దినమున గలిలయలోని ఆ, కానా అను ఊరిలో ఆ, ఒక వివాహము జరిగెను. ఆ, మైక్ ఏది? యేసు తల్లి ఆ, అక్కడ ఉండెను. ఆ, యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఈ మాట వినండి. యేసును ఆయన శిష్యులను ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. చూసారా? ఎవరు పిలుచుకున్నారు? యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలుచుకున్నారు. ఇప్పుడు ఈ రెండో వివాహంలో గమనించండి. వీళ్ళిద్దరు ఇప్పుడు మీ ఇద్దరు గమనించాలా. మీ కుటుంబ జీవితంలో మీరిరువురు చేయవలసింది ఏంటో తెలుసా? ఎవరిని ఆహ్వానించుకోవాలా? యేసు ప్రభుని ఆహ్వానించాలి. అమ్మా తేజస్వి, ఎవరిని ఆహ్వానించాలా? యేసు ప్రభుని ఆహ్వానించాలా. యేసు ప్రభుని ఆహ్వానిస్తే మీ కుటుంబంలో ఏ లోటు ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ యొక్క లోపం అనేటువంటిది కనబడదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రెండవ వివాహంలో లోపములన్నీ కూడా తీర్చబడుతున్నాయి. అక్కడ కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరుగుతా ఉంది. ఆ వివాహానికి యేసు తల్లి, బహుశా వాళ్ళ బంధువులేమో, యేసు తల్లి వచ్చింది, యేసుతో పాటు ఆయన శిష్యులు కూడా వారు పిలుచుకున్నారు. ఆ వివాహం జరుగుతున్నప్పుడు వివాహ విందు ఏర్పాటు చేయబడింది. ఆ వివాహ విందులో ప్రాముఖ్యమైనటువంటిది ద్రాక్షారసం. అది అయిపోయింది. ఆ ద్రాక్షారసం అయిపోయింది. అందరూ గొడుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు కదా. ఆహారం అయిపోయిన తర్వాత, ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయిన తర్వాత అందరు కూడా గొడుక్కుంటూ సనుక్కుంటూ ఉన్నారు. ఎట్లా చేయాలి ఇప్పుడు? మాకు లేదు అనుకుంటున్నారు. ఆ సమయంలో మరియ వచ్చింది. మరియ యేసు ప్రభుని గురించి బాగా తెలుసుకుని ఉన్న స్త్రీ. యేసు ప్రభుని గురించి చిన్నప్పటి నుంచి ఆయన గురించిన ప్రవచనాలు, లేఖనాలు అన్ని కూడా ఎరిగినటువంటి స్త్రీ. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నిటిని కూడా ఎరిగి ఉన్నది ఆమె. కాబట్టి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అమ్మా, అయ్యా, ఏదైనా ఒక సూచక్రియ చేయి, ఇక్కడ పెళ్లిలో ద్రాక్ష రసం అయిపోయిందన్న. యేసు ప్రభు అన్నాడు, వెంటనే చేస్తానల్లా. ఏమన్నాడు? అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలా. చూసారా? యేసు ప్రభు చెప్తున్నాడు, నా సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నా, నా సమయం ఇంకా రాలా, నాతో నీకేం పని, నువ్వు వెళ్ళు. చూసారా? అవి పోతూ ఏం చేసింది? పని వారితో, అయ్యా, యేసు ప్రభు చెప్పింది చెయ్యండి అయ్యా అని చెప్పి వెళ్ళిపోయింది. పని వారితో ఏం చెప్పింది? యేసు ప్రభు చెప్పింది చేయండి. రెండవదిగా మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభు చెప్పింది చేయాలి. ఏమ్మాయి తేజస్వి, ప్రభు చెప్పింది చేయాలి. ఎవరు చేయాలి? ఇద్దరూ చేయాలి. మీ ఇద్దరూ చేయవలసింది అది. ప్రభు చెప్పింది చేయాలి. మీరు కూడా ప్రభు చెప్పింది చేస్తే మీ ఇంటిలో ఏ కొరత ఉండదు, ఏ నష్టము ఉండదు. ఎల్లప్పుడూ దీవెనలు, ఆశీర్వాదాలు చూస్తారు. ప్రభు చెప్పింది చేసే వాళ్ళముగా మనం ఉండాలి. కాబట్టి ఆ వివాహంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభు చెప్పితే చేసేటువంటి వారు ఉన్నారు. అక్కడ కొంతమందిని పిలిచి, పని వారిని పిలిచి, అయ్యా, అదిగో అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి, తీసుకురండి అన్నాడు. రాతి బాణాలు 6 ఉన్నాయి. అవి దేనికున్నాయి తెలుసా? యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం అని రాయబడింది. ఎన్నో వచనం అది? 6వ వచనం. యూదుల శుద్ధీకారం ప్రకారము 2 3
మూడేసి తూములు పట్టు ఆ, 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. చాలు. చూసారా, 6 అనగా మానవుని సంఖ్య. అంటే దేవుడు 5 రోజుల్లో సృష్టి అంతటిని కలుగు చేసినాడు, 6వ రోజు మానవుని సృజించినాడు. 6 అనేది మానవుని యొక్క సంఖ్య. ఎన్ని రాతి బాణలు ఉన్నాయి ఇక్కడ? 6 ఉన్నాయి. అవి దేనికి ఉన్నాయి? యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం ఒక ఆచారానికి ఉన్నాయి. మతములు ఏముంటాయంటే ఆచారాలు ఉంటాయి. ఏముంటాయి? ఏ మతములైనా సరే ఆచారాలు ఉంటాయి. అది క్రైస్తవ మతం కూడా ఏముంటాయి? ఆచారాలు ఉంటాయి. ఆచారాలు, ఈ ఆచారాలు ఉపయోగకరంగా ఉండడానికి అవి అవి ఉన్నాయి. ఆచారాల కొరకు, మతం కొరకు, గోత్రం కొరకు ఉన్నాయి. అవి మతాల కొరకు జీవిస్తారు, ఆచారాల కొరకు జీవిస్తున్నారు, గోత్రాల కొరకు జీవిస్తున్నారు. దేనికి ఇవన్నీ? మానవుడు సృజించింది 2 జాతులు, పురుషుడు స్త్రీ, అంతే. వేరే జాతి లేదు. దానికి గోత్రాలు ఎందుకు? దానికి మతాలు ఎందుకు? దానికి కులాలు ఎందుకు? ఈనాడు కులం కొరకు తెచ్చేవాళ్ళు, గోత్రాల కొరకు తెచ్చేవాళ్ళు, మతం కొరకు తెచ్చేవాళ్ళుగా ఉన్నారు. కాబట్టి 6 రాతి బాణలు దేనికి పనికి రాకుండా ఉన్నాయి. ఎవరికి పనికి రాలా? ఎవరికి పనికి రాలా. నువ్వు కూడా నువ్వు ఎవరైనా సరే మతం కొరకు, కులం కొరకు, జాతి కొరకు, దాని కొరకు జీవిస్తే ఎవరికి దేవునికి ప్రయోజనం ఉండదు, మనుషులకు కూడా ప్రయోజనం ఉండదు. 6 రాతి బాణాలు ఎలాగున్నావు అలాగే ఉన్నావు. అయితే ప్రభు దగ్గరికి వస్తే ఆ 6 రాతి బాణాల్లో నీళ్లు పోయబడ్డాయి అంచుల వరకు. తర్వాత చదవయ్యా. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు మనం గమనిస్తున్నాం. 6 రాతి బాణాలు ఏం పోయబడ్డాయి? నీళ్లు పోయబడ్డాయి. ఎక్కడి వరకు? అంచుల వరకు. నీరు అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే నీరు పనికిరాని నీ హృదయంలో పోయబడితే, అమ్మా వినండి, దేవుని వాక్యం అనే నీరు పనికిరాని మతానికి, కులానికి, జాతికి సంబంధించిన నీ హృదయంలో దేవుని వాక్యం అనే నీరు పోయబడితే, అంచుల వరకు పోయబడితే, నిండుగా ఉంటే నీ జీవితం మారిపోతుంది. అంతే, నీ బ్రతుకు మారిపోద్ది. అలాగ మారిన వాళ్ళే వెలుగురు. మారినారా? బ్రతుకు మారిందా? జీవితం మారిందా? మాటలు మారినాయా? క్రియలు మారినాయా? తలంపులు మారినాయా? హృదయం మారిందా? ప్రవర్తన మారిందా? మారింది. కాబట్టి దేవుని వాక్యం ఎవరి హృదయంలోనికి వస్తుందో వారి హృదయాలు మారిపోతాయి. దేవుని వాక్యమనే నీరు ఆ 6 రాతి బాణలో పోయబడగా ఏం జరిగింది? గొప్ప మార్పు. ఆ నీటికి రంగు, రుచి, చిక్కదనం, వాసన వచ్చేసింది. చూసారా? రంగు, రుచి, చిక్కదనం, వాసన వచ్చేసినాయి. ఎంత మార్పు అండి. ఈ పిల్లలు అలాగా మార్పు నొందినటువంటి వారే. ఈ పిల్లలు అలాగా ప్రభువును రుచించి ప్రభువుని వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించినటువంటి వారుగా వారి హృదయాలు మారిపోయినాయి. ఈ హృదయాలు మారాలంటే ప్రభు వాక్యాన్ని మీరు చదవాలి, ప్రతిదినము చదవాలి. మీరు కూడా ప్రతిదినం పొద్దున్న లేస్తానే ఇద్దరు కూర్చొని దేవుని వాక్యమును చదివి ప్రార్థన చేసుకొని మీ జీవితాలను ప్రభుకు అర్పించుకోవాలి. అలాగనే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు పడుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి మీరు ప్రమాణాలు చేస్తారు ఆ విషయాన్ని ఇప్పుడు. కాబట్టి ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతి దినము చదివితే నువ్వు ఉపయోగపడతావు. ఇప్పుడు అంటున్నాడు ఆ ప్రభు, ఏమంటున్నాడు తెలుసా? ఆ నీళ్లను ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకోపోండి. ఆ విందు ప్రధాని దగ్గర చూసుకుపోతే ఎంతో రుచిగా ఉన్నాయి. గొడిగేసరిగే వాళ్ళంతా కూడా తృప్తి పొందినారు. త్రాగినంత ప్రియులారా తృప్తి పొందినటువంటి వారు. కాబట్టి ఈ 2 తలంపులు మీ హృదయంలో పెట్టుకోండి. ఈ నూతన దంపతులైన మనమందరము కూడా మీ ఇంట్లో కూడా ప్రభుని ఆహ్వానించండి. మొదటిది ప్రభు చెప్పింది చేయండి. మూడవదిగా దేవుని వాక్యాన్ని బాగా చదవండి, లోబడండి, అనుసరించండి. బయట కూడా మాట్లాడుతూ ఉన్నారు.
బయట ఎవరు మాట్లాడకూడదు. వినండి, వాక్యం వినండి. కనుక ఇది రెండవ వివాహం. రెండవ వివాహంలో నీవు నీ కుటుంబంలో ఉన్న అన్ని ఆశీర్వాదాలు పొందవచ్చు, కొదువులన్నీ తీరిపోతాయి. ఆ రీతిగా నీవు ఆశీర్వదించబడవచ్చు. మూడవదిగా మనం చూస్తున్నాం, చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చివరిది వివాహాన్ని గురించి మనము చదువుకొని ముగిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో 19వ అధ్యాయం, ప్రకటన 19. ఆరు 7 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతారా? అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ వర్షమునకు వచ్చినది, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. చూసారా, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. గొర్రె పిల్ల వివాహోత్సవం చాలు. ఎవరి గొర్రె పిల్ల? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చినారు. కాబట్టి ఆయన వివాహము ఎక్కడ జరగబోతుంది? మధ్యాకాశంలో జరగబోతుంది. ఈ వివాహం ఇక్కడ, ఇది కేవలం నమూనా మాత్రం. ఈ వివాహాలన్నీ కూడా అసలైన వివాహం ఎక్కడ జరగబోతుంది? మధ్యాకాశంలో జరగబోతా ఉంది. ఇది 1 గంటలో అయిపోతుంది మొత్తం కదా, భోజనం చేసుకుని వెళ్ళిపోతాం. అయితే ఆ వివాహం ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలుసా? 1-2 దినాలు కాదు, 1-2 మాసాలు కాదు, 7 సంవత్సరాలు జరుగుతుంది ఆ వివాహం. 7 సంవత్సరములు గొప్ప మహోత్సవము మధ్యాకాశములు. ఎవరికి వివాహము? ఎవరికండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుడైన ప్రభువు, ఆయనతో పాటు నీవు నేను, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం, ఎవరైతే దైవపుత్రులుగా పిలువబడుతున్నారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారై దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు అధికారము పొందిన వారుగా ఉంటున్నారో, వారు ప్రభు ప్రక్కన కూర్చుండేటువంటి వారు. మధ్యాకాశంలో జరగబోయే వివాహం. ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె ఏం చేస్తుందో తెలుసా? తను తాను సిద్ధపరుచుకుంటూ ఉంది. రక్షణ వస్త్రముతో 61వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూస్తాం, రక్షణ వస్త్రముతో అలంకరించుకుంటా ఉంది. 10వ వచనములో, 61వ అధ్యాయం 10వ వచనములో నీతి వస్త్రముతో అలంకరించుకుంటా ఉంది. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లు కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. చాలు, రక్షణ వస్త్రమును నీకు అలంకరింపజేసేవాడుగా తను తాను సిద్ధపరచుకుంటా ఉంది పెండ్లి కుమార్తె అనబడిన ఈ సంఘము. దేవుని బిడ్డలుగా ఆయన రక్తము చేతి విమోచించబడిన వారెవరో, ఆయనందు విశ్వాసం ఉంచిన వారెవరో, వారు ఏం చేస్తున్నారు? ప్రభువునందు విశ్వాసం కలిగిన వారై సిద్ధపడుతూ ఉన్నారు. దేని కొరకు? ఆయన ప్రక్కన కూర్చుండడానికై అలంకరించబడుతున్నారు. చదవన్నా 10వ వచనము తర్వాత చదవండి. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి చాలు. కాబట్టి పిల్లరా, నీతి అను వస్త్రంతో పైబట్టతో అలంకరిస్తున్నాడు, స్తుతి వస్త్రముతో కూడా అలంకరిస్తున్నాడు. 3వ వచనం సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును. కాబట్టి ప్రియులారా, స్తుతి వస్త్రములు ఇస్తున్నాడు, అలంకరించుకుంటుంది ఈ పెండ్లి కుమార్తె. కాబట్టి నీవు నేను కూడా ఆత్మ సంబంధమైన అలంకారముతో అలంకరించుకు. చూడండి, ఇక్కడ కూర్చున్న మన అందరిలో కూడా వీళ్ళిద్దరు ఎట్లున్నారు? ప్రత్యేకంగా ఉన్నారు లేదా? పెళ్లి కుమార్తెను చూడడానికి వచ్చినారు, పెళ్లి కుమారుని చూడడానికి వచ్చినారు. ప్రత్యేకమైన స్థానం.
దేవుడు నీకు నాకు మధ్యాకాశంలో లాంటి స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన స్థానము, ఆయన ఎదుట నిర్దోషులుగా, నిష్కల్ముష్కరాలుగా, పరిశుద్ధ జనాంగముగా ఆయన ప్రక్కన కూర్చుండడానికై ఆ మధ్యాకాశంలో జరగబోయే వివాహములో నీవు నేను ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఆ పెళ్లి కుమార్తె స్థానములో కూర్చుండాలని ఆయన ఆశపడుతున్నాడు. పెళ్లి కుమార్తె స్థానంలో కూర్చోవాలి నీవు నేను. చూసారా, పెళ్లి కుమార్తెకి ఎంత మరి అభిమానము, ప్రేమ ఉంటాయో వారిరువురికి ఒకరి మీద ఒకరికి ఆ అభిమానము, ప్రేమ నీవు కూడా కలిగి ఉండాలి, మనము కూడా కలిగి ఉండాలి. ఆయన పెళ్లి తాళిబొట్లు అయినా కట్టేది లేదు అక్కడ. కాకుంటే భార్యాభర్తలకు ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో అట్లాంటి ప్రేమ కలిగి ఉంటాం. ప్రభుతో ఆ దగ్గర సంబంధం కలిగి ఉంటాం. తండ్రి కుమారుడు ఎంత దగ్గర సంబంధం కలిగి ఉంటాం అలాంటి ప్రేమ కలిగి ఉంటాం. తల్లి కుమార్తె ఎలాంటి ప్రేమ కలిగి ఉంటారో అలాంటి ప్రేమ కలిగి ఉంటారు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, అది 3వ వివాహం, అది జరగబోతున్నది, అదే చివరి వివాహం. ఇక దాని తర్వాత వివాహాలు భూలోకములో జరగవు. 7 ఏళ్ళు భయంకరమైన శ్రమలు ఈ భూలోకములో, అక్కడ పెళ్లి మహోత్సవం, అక్కడ మధ్యాకాశములో ప్రియులరా ఆఖరి వివాహ మహోత్సవం మాత్రమే. కాబట్టి ప్రియులరా దేవుని బిడ్డలంగా మనము ఈ వివాహం అయిన తర్వాత వివాహ విందు కూడా ఉంది కదా, వివాహ విందు ఇక్కడ కూడా కనబడుతుంది మనకు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం కింద వచనాలు చూస్తే వివాహ విందు కనబడుతుంది. ఆ వచనాన్ని గమనించండి. ఆ విందుకు పిలువబడిన వారు ధన్యులని రాగి ఉంది. కింద వచనము చూడండి, 19వ అధ్యాయము. ఈ మాట చూసుకుని మనం ముగిస్తాం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై ఆయన పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను, దేవునికే నమస్కారము చేయు. చాలు. 9వ వచనం రాయబడింది, మరి అతడు నాతో ఇలాగ సెలవిచ్చెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పెండ్లి విందుకు వచ్చేవారు కొంతమంది, పెండ్లి కుమార్తె స్థానంలో ఉండేవారు. ఇప్పుడు మనమంతా పెండ్లి విందుకు వచ్చాం కదా. పెండ్లి కుమార్తె స్థానము చాలా ప్రాముఖ్యమైంది. పెండ్లి విందుకు వచ్చిన వారి స్థానము కంటే పెండ్లి కుమార్తె స్థానము చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు ఏ స్థానంలో ఉంటావు? పెండ్లికి వచ్చావు, మంచిదే. పెండ్లి కుమార్తె స్థానంలో కూర్చుండు, ఆయన కుడి పార్శ్వంలో కూర్చుండు, ఆయన కుడి ప్రక్కనే రా, సజీవ సాక్షిగాని కొరకై జీవించు. ఆ పరలోకంలో యుగాయుగములు ఆయనతో ఉండు, ఆ 1000 ఏళ్ల పరిపాలన ఆయనతో ఉండు, యుగాయుగములు ఆయనతో ఏడు. ప్రభు ఆ గొప్ప స్థానాన్ని దేవుడు మనందరికీ కల్పించినాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ ఈ అవకాశం. పెండ్లి కుమార్తె స్థానము, ఆ 7 ఏళ్ల పెండ్లి మహోత్సవములో, 1000 ఏళ్ల పరిపాలనలో, యుగాయుగములో ఆయనతో ఉండే భాగ్యం దేవుడు మనకిచ్చినాడు. ఈ భాగ్యాన్ని పొందుతారా? ఈ బిడ్డలు సంపాదించుకున్నారు ఆ భాగ్యాన్ని. మీరు కూడా సంపాదించుకోండి. కాబట్టి 3 వివాహాలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు సృష్టించిన ఆ సృష్టి అయినటువంటి పిల్లలకు, ఆదాము హవ్వలకు దేవుడు పెళ్లి చేసి 2వ అధ్యాయంలో దేవుడే వివాహానికి వెళ్ళి ఆ వివాహంలో ఉన్న కొదువులన్నీ తీర్చినాడు, ఆశీర్వదించినాడు. చూసారా, ఆ వివాహం చెప్పింది వినాలి, ఆయన వాక్యంలో జాగ్రత్తగా చదవాలి. ఆ ప్రకారముగా మీ కుటుంబ వ్యవస్థ అలాగా కొనసాగాలి. 3వ వారందరూ కూడా ప్రభుతో ఉండబోతున్నారు. ఆ పెండ్లి మహోత్సవంలో ఉండబోతున్నారు. పెండ్లి కుమార్తె స్థానంలో ఉండేవారెవరో, పెండ్లి విందుకు పిలువబడిన వారెవరో మీరే తెలుసుకోండి. పెండ్లి కుమార్తె స్థానంలో ఉండాలని ప్రభు యొక్క ఆశ. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.
దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను మనము దేవుని పిల్లలముగా ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి వారముగా దేవుని వాక్యాన్ని విన్నావు, మంచిదే. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా వెళ్ళిపోతావా? ఈ వివాహంలో ఉంటే చాలదు, ఆ మధ్యాకాశంలో ఉండే వివాహంలో కూడా మీరు పాలు పంపులు కలిగి ఉండాలి. కనుక దయచేసి నేను ప్రార్థన చేసిన తర్వాత వీరిద్దరు కూడా ప్రార్థన చేస్తారు. మోకరించండి. మరి వెంకటేషు తర్వాత పెండు కుమార్తె తేజస్వి కూడా ప్రార్థన చేస్తారు. కనుక దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేస్తాను, తర్వాత వారి ఇరువురు కూడా ప్రార్థన చేస్తారు. వారిద్దరు ప్రార్థన చేసిన తర్వాత ఈ సమయాన్ని మళ్ళీ దైవ సేవకుడు మరి మ్యారేజ్ రిజిస్టర్ చేయడానికి వచ్చినారు కృపానందం గారు, వారికి అప్పగిస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తుతులు. ఈ సమయంలో చెప్పబడిన దేవుని వాక్యం విన్నవారిలో మీ కార్యం జరిగిస్తుందండి. పరిశుద్ధ ఆత్మదేవ పాపము గురించి, తీర్పును గురించి ఉత్పన్న చేయండి. పరలోకపు పెండ్లి వివాహంలో ఆ మహోత్సవంలో ఉండులాగున ప్రతి వారిని కూడా సిద్ధపరచండి. చెప్పబడిన దేవుని వాక్యం మీరు హృదయాల్లో నీరు కట్టి పలుపు చేయమని మీ కృపాహస్తాన్ని అప్పగించుకునొచ్చు. ముందున్న సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు పెండ్లి కుమారుడు ప్రభువుని ప్రార్థన చేసి స్తుతించి ప్రార్థిస్తాడు. ప్రార్థన. దాసుడు ద్వారా లేడం కూడా మాతో మాట్లాడుతున్నాం. అవిధేయులు ఉన్న ప్రవర్తన ఈ సమయంలో ఇద్దరు కూడా ప్రమాణాలు చేసేవారుగా ఉంటారు. ప్రేమల ప్రభువా, పరిశుద్ధుడానికి స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనది. మరో విధముగా నీ దాసుల ద్వారా కూడా ప్రభువా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వీరి యొక్క జీవితంలో ప్రభువా వీరు చేసే ప్రమాణంలో ప్రభువా నీవే దీవెనకరంగా ఆశీర్వాదకరముగా వారి కుటుంబంలో ప్రభువా మేలుకరముగా ప్రభువా నీవు జరిగిస్తారమని ప్రార్థించే వారముగా ఉంటున్నాం ప్రభువా. నాయన నమ్మదగిన దేవుడు, నమ్మకమైన కార్యములు ప్రభువా నువ్వు జరిగించే దేవుడు నాయన. ఆ విధంగా ప్రభువా ఈ బిడ్డలకు నీవు సహాయం చేయము. వీరు చేసే ప్రమాణాలు ప్రభువా వారి జీవితం అంతా కూడా ప్రభువా నీ యొక్క సాక్షార్థముగా మహిమార్థముగా ప్రమాణాలకు తగినట్టుగా వారు జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. వెంకటేశను నేను సర్వశక్తిమంతుడగు దేవుని సన్నిధానములో సంతోషకరమైనది ఆరోగ్యకరమైనదైన వివాహ జీవితమును
ఆటంకపరుచున్నది ఆటంకపరిచినది ఏదియు ఏదియు నాలో నాలో లేదని లేదని యథార్థముగా ధైర్యముగా ధైర్యంగా తెలియజేస్తున్నాను. తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా వచ్చిన ఇక్కడ కూడి వచ్చిన ప్రజల ఎదుటను ప్రజల ఎదుటను సర్వశక్తిమంతుడగు సర్వశక్తిమంతుడగు దేవుని ఎదుటను దేవుని ఎదుటను నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే అప్పగించుకొనిన మన రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు ఎదుటను తేజస్వి అను నిన్ను దేవుడు తన వాక్యము ద్వారా బయలుపరిచిన పరిపూర్ణ చిత్త ప్రకారము ప్రేమ గల నా రక్షకుడు నా కొరకు ఏర్పరిచినని సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భార్యగా నిన్ను చేసుకొనుచున్నాను. ఆమెను ప్రేమించి లోబడి ఉంటానని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమిలోను లేమిలోను ఆమె ఎడల నమ్మకముగాను యథార్థముగాను ఉంటానని ప్రమాణము చేయుచున్నాను. ఆమె నా స్నేహితురాలుగాను సహకారిగాను జీవమును కృపావరములో పాలిభాగస్తురాలుగా ఎంచుచు ప్రభువులో అన్నియు ఆమెతో కలిసి పంచుకుంటానని వాగ్దానము చేయుచున్నాను. ఆమెతో కలిసి దేవుని వాక్యముతో నా దినమును మోకాలపై ప్రారంభించుతాననియు అలాగే ఆమెతో కలిసి దేవుని వాక్యముతో దినమును ముగించుదనని ప్రమాణము చేయుచున్నాను. నా శరీరము ఆమె శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి జీవించదునని ప్రమాణము చేయుచున్నాను. నా ప్రభువుకు నా హృదయములో నా జీవితములో ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగములను సంతోషముగాను నమ్మకముగాను క్రమముగాను ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి ఘనపరచెదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయము చేయనుగాక. ఆమేన్. తేజస్వి అను నేను సర్వశక్తిమంతుడగు దేవుని సన్నిధానములో సంతోషకరమైనదియు ఆరోగ్యకరమైన వివాహ జీవితమును ఆటంకపరచున్నది ఏదియు నాలో లేదని యథార్థముగా ధైర్యముగా తెలియజేయుచున్నాను. ఇక్కడ కూడి వచ్చిన ప్రజల ఎదుటను సంఘం ఎదుటను సర్వశక్తిమంతుడగు దేవుని ఎదుటను నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే అప్పగించుకునిన మన రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు ఎదుటను వెంకటేష్ అను నిన్ను దేవుడు తన వాక్యము ద్వారా బయలుపరిచిన పరిపూర్ణ చిత్త ప్రకారము ప్రేమ గల నా రక్షకుడు నా కొరకు ఏర్పరచునని సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భర్తగా నిన్ను చేసుకొనుచున్నాను. ఆయనను ప్రేమించి లోబడి ఉంటానని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమిలోను లేమిలోను ఆయన ఎడల నమ్మకముగాను యథార్థముగాను ఉంటానని ప్రమాణము చేయుచున్నాను. ఆయన ప్రభువునందు కుటుంబమునకు శిరస్సుని ఎంచుచు ఆయనకు లోబడి ఉంటానని ప్రమాణము చేయుచున్నాను. ఆయన నా స్నేహితునిగాను సహకారిగాను జీవమును కృపావరములు పాలిభాగస్తునిగా ఎంచుచు ప్రభువులో అన్నియు ఆయనతో కలిసి పంచుకుంటానని వాగ్దానము చేయుచున్నాను.
వాగ్దానం చేయుచున్నాను. ఆయనతో కలిసి దేవుని వాక్యముతో నా దినమును మోకాళ్ళపై ప్రారంభిస్తానని అలాగే ఆయనతో కలిసి దేవుని వాక్యముతో దినమును ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నా శరీరము ఆయన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. నా ప్రభువుకు నా హృదయములో నా జీవితంలో నా కుటుంబములో ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగములను సంతోషముగాను నమ్మకముగాను క్రమముగాను ఇచ్చదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి ఘనపరచెదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రమాణాల నిమిత్తమై మరి ప్రార్థించేవారుగా ఉంటారు జోసఫ్ అంకులు, కాకినాడ నుంచి వచ్చిన దేవుని యొక్క సేవకులు. ప్రేమగల పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, అతి పరిశుద్ధంగా హెచ్చింపబడిన శ్రేష్టమైన నామమును బట్టి మీ స్తోత్రములు. మధ్యాహ్న కాల సమయంలో ప్రియులు వెంకటేష్, సహోదరి తేజస్వి ఈ విధంగా మా ప్రభు మీ దయాసంకల్పం చొప్పున జగత్ పునాది వేయబడి వీరి పట్ల మీరు ఎక్కడైనా కొంత ఉద్దేశం ఈ దినమున నెరవేర్చడం మీరు సహాయపడి చేస్తున్నాం. వారి మీ విశ్వాసం నుంచి మేము సొంత రక్షణను అంగీకరించి ఈ లోక జీవితంలో జీవమైన కృపవరంలో పాలు భాగంగా చేయబడినట్లము మీ వాక్యం ద్వారా ప్రభు వారిని కఠినంగా ఇస్తున్నాడు. వారి గమనానికి తేబడి మీ వాక్యం కొరకు మేము గణపరిచి పుణ్యాలు కీర్తిస్తుంటున్నాం. ప్రియమైన తండ్రి, ప్రత్యేకగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆనాడు మా ప్రభు మరే చెప్తూ వచ్చింది, ఆయన మీతో చెప్పినది చేయడం. మా ప్రభు ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పింది వారు చేస్తూ వచ్చినారో అక్కడ ప్రతి ఒక్కరు తీర్చబడుతూ వచ్చింది, అక్కడ కలరం తొలగించబడుతూ వచ్చింది, వారి దాహం తీర్చబడుతూ వచ్చింది, మా ప్రభు మీ నామం మహింపరచబడుతూ వచ్చింది. కనుక ఈ సత్యమును గ్రహించినట్లుగా తేజస్వి ప్రభు వెంకటేష్ చెప్పినదిగా చేయడం ద్వారా కుటుంబంలో నెమ్మది, కుటుంబంలో శాంతి, సంతోషము ఇరువురు కలిసి మీరు చెప్పించేయడం ద్వారా మీ నామం మహిమ. కనుక మా ప్రభు ఆ విధంగా మీ వాక్యం ద్వారా ఇరువుని సిద్ధపరచండి. అంత మాత్రమే కాకుండా గొర్రె పిల్ల వివాహోత్సవంలో మా ప్రభు వారు పాల్గొన్నట్లుగా కృపణించమని ప్రార్థిస్తున్నాం. చేయబడిన ప్రమాణములు, చేయబడిన ప్రార్థనలు మా ప్రభు మిమ్మల్ని స్తుతించే విధానము మా తండ్రి మీరు ముద్రించమని ప్రార్థిస్తున్నాం. దయ మా ప్రభు రానున్న జీవితాల్లో మీకు మహిమకరంగా జీవించబడినట్లుగాను ఆనాడు చక్ర ఎన్నివేత ఈ విధంగా సకలమైన ఆజ్ఞలు అనుసరించి నీతి న్యాయం ప్రభు అనుసరించి నడచడం ద్వారా దైవిక సంతానం రాబడబడుతూ వచ్చింది. కనుక ఆ విధంగా దైవిక సంతానం కొరకై మీరు ఏమి చెప్తున్నారో అది చేయడం కొరకై వారిని సిద్ధపరచము. అనేకులకు మా ప్రభు ఆశీర్వాద కుటుంబాలుగా సహాయపడమని మనం చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వశక్తి గల ఈ పరిశుద్ధమైన పుణ్యనామమునకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కృతజ్ఞతలు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమముల కంటే వివాహము చాలా ఘనమైనదిగా మీరే స్వయంగా ఎంచి ఉన్నారు. అటువంటి ఘనమైనటువంటి పరిశుద్ధ వివాహ సమయములకు సిద్ధపరచబడి ప్రమాణాలు చేసినటువంటి ఆయన కుమారుడు వెంకటని బట్టి అలాగే తేజస్విని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. వారు పరిశుద్ధుల యొక్క సమూహములో దైవవాక్యానుసారంగా నాయన నీ నామములో చేసినటువంటి ప్రమాణములకు మనస్ఫూర్తిగా కట్టుబడి నాయన వారి యొక్క జీవితం మీరు పిలిచే వరకు లేదా మీ రాకడ వచ్చే వరకు కూడా దానికి కట్టుబడి కొనసాగించినట్లుగా కావలసినటువంటి శక్తి, సామర్థ్యమును, ఆరోగ్యమును దయచేయండి తండ్రి. దేవదిగో తండ్రి, మీ కొరకు ఇక్కడ భూమి మీద
సాక్షులుగా బ్రతకడానికి మీరు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహకారంతో వారు సంపూర్ణంగా భక్తి చేయడానికి వారిని బలపరిచిండు నాయన. అలాగనే దుష్టుడు తండ్రి యవనస్తులను ప్రభ లాగడానికి, కూల్చడానికి, పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఏ మాత్రము కూడా దుష్టుడు యొక్క ఆయన ప్రలోభాలకు లోబడిపోకుండా దేవాలయ ప్రార్థనా శక్తితోనూ వాక్య జీవితంతో వారు దృఢంగా బలపరచబడడానికి సహాయం చేయండి తండ్రి. వారి యొక్క వివాహ జీవితం అంతట్లో కూడా మీ సహకారం పొందుకోవాలి, మీ మీద ఆధారపడాలి, మిమ్మల్ని స్తుతించాలి, మీ కొరకు ప్రతి స్థలంలో సాక్షార్థంగా ఉండాలి తండ్రి. ఇది నాయన మీరు చెప్పినారు, పురుషుడా నీ భార్యను ప్రేమించము, ఓ స్త్రీ నీ భర్తకు నువ్వు లోబడము అని మీరు సెలవిచ్చినటువంటి ఆ యొక్క ధర్మ శాస్త్రానికి సంపూర్ణంగా తన్నానే లోబడినట్లుగా నీ చిత్తం నెరవేర్చబడే రీతిలోను సంఘంలో మంచి పరిచారకులను, కుటుంబంలో మంచి భార్య భర్తలుగా, సమాజంలో గొప్ప విలువలు పొందుకున్నటువంటి వ్యక్తులుగా దీవించి బలపరిచి నీ మహిమ కొరకు వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాం. ఆమేన్. ఈ సమయంలో సైమన్ ప్రజలు దయచేసి మీరు రండి, సాక్షి సంతకాలు చేయాలి. ఈ సమయంలో సంతకం చేస్తారు ఆ వ్యక్తి. పాటు పాడు. పాట సంఖ్య పూజనీయుడు యేసు ప్రభు 178.
పదమూలు నిన్ను సమరణుడనిరా నాథుడా నిన్ను బహు దూషించిరా భుజని నిందల నొందితివా భుజని శకుడవని నిన్ను దూషించిరా శకుడవని నిన్ను దూషించిరా దోషరహి కూడా నా యేసు ప్రభు భుజని యేసు ప్రభు అనునిందల నొందితివా నాకై భుజని దయ్యమూల పారాజోలిదను దయ్యమూలు నిన్ను వణకిదను దయ్యమూల పారాజోలిదను దయ్యమూలు పట్టిన వాడనిరా దయ్యమూలు పట్టిన వాడనిరా ఉదయామయ నా యేసు ప్రభు భుజని యేసు ప్రభు అనునిందల నొందితివా నాకై భుజని యేసు ప్రభు అతి మధురం మధురాగితముతో అతి మధురం వదిలించబడితివా ఈ పాపికై వదిలించబడితివా ఈ పాపికై వందితా ప్రభు నిన్ను పూజిందును భుజని అనునిందల నొందితివా నాకై భుజని యేసు ప్రభు 176 పొందితిని నేను ప్రభువా అని ప్రభువాని నుండి జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడై ఉండే ఇంతవరకు నాకు తోడై ఉండే ఎదిగేతరు వైరున్నావో యేసు ప్రభువా ఎదిగేతరు వైరున్నావో యేసు ప్రభువా నా రక్షణ కర్తవు నీవైతివి నా రక్షణ కర్తవు నీవైతివి ప్రభువా నిన్ను అతిశయతయిని అనగా
ప్రభునైక యేసుక్రీస్తు ప్రభు నామములో గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మరి వీరిద్దరిని కూడా భార్యాభర్తలుగా ప్రకటించే వారముగా ఉంటూ ఉన్నాం. దేవుడు జతపరిచిన వారిని ఈ లోకములో ఏ మనుషుడు కూడా వేరు చేయడానికి లేదు. ఆ విధంగా ఇరువురిని కూడా ప్రభు ఆస్వాదించి దీవించి తన మహిమార్థంగా ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించడం కొరకై ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రకటన తెలియజేస్తాడు సైమన్ అన్న. ప్రభునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. పెళ్లికి వచ్చిన వారిని ప్రేమ ఉంది. పెళ్లి కొడుకు గురించి పెళ్లి కొడుకు గురించి ప్రార్థన చేయండి.